నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. తెలంగాణ ఇచ్చింది మేమే అని చెప్పుకున్న గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రాలేకపోయింది టీ కాంగ్రెస్. కేసీఆర్ 3 ఏళ్ల పాలన పూర్తి చేసిన తరుణంలో మరొక్కసారి తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ నింపేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తెలంగాణ పర్యటనకు వచ్చేస్తున్నారు. మరి యువనేత టూర్ టీ కాంగ్రెస్ లో జోష్ నింపుతుందా? వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పంట పండుతుందా? తెలంగాణలో తొలి ముఖ్యమంత్రిగా 3 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు కేసీఆర్. నిజానికి తెలంగాణ ఇచ్చిన ఘనత తమది అని చెప్పుకుంటూ వస్తోంది టీ కాంగ్రెస్. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి తెలంగాణ ఇచ్చింది తామని, అయినా అధికారాన్ని మాత్రం కేసీఆర్ ఎత్తుకుపోయారన్నది టీ కాంగ్రెస్ నేతలు 3 ఏళ్లుగా చేస్తున్న వాదన. 6.5 దశాబ్దాల తెలంగాణ పోరాటాన్ని గుర్తించి సోనియాగాంధీ సానుకూలంగా నిర్ణయం తీసుకోబట్టే తెలంగాణ సాకారమైందంటూ టీ కాంగ్రెస్ నేతలు అప్పట్లో ఎంత గగ్గోలు పెట్టినా రాష్ట్రంలో మాత్రం అధికారం దక్కించుకోలేకపోయారు. గతం గదహ అన్నట్లు పాత తప్పిదాలను పక్కన పెట్టి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణ అధికార పీఠం దక్కించుకునే లక్ష్యంగా ఇప్పుడు పార్టీ యువనేత రాహుల్ గాంధీ దూసుకెళ్తున్నారు. ఇందుకోసం ప్రజా గర్జన పేరుతో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 1వ తేదీన సంగారెడ్డిలో ప్రజా గర్జన పేరుతో జరగబోయే భారీ బహిరంగ సభకు తెలంగాణ కాంగ్రెస్ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ ఇచ్చిన తర్వాత 3 ఏళ్లకు రాష్ట్రానికి రాహుల్ వస్తుండటంతో ఈ సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇదే సభా ప్రాంగణంలో 4 దశాబ్దాల కిందట నాటి కాంగ్రెస్ అధినేత్రి ఇందిరాగాంధీ సభ నిర్వహించారు. 1979లో సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తే అందులో ప్రసంగించి ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారన్నది కాంగ్రెస్ నేతల సెంటిమెంట్. అందుకే నాయనమ్మ సెంటిమెంట్ ను ఇప్పుడు మనవడు కూడా అందిపుచ్చుకోవాలని ఆలోచిస్తున్నారు. అందుకే రాహుల్ గాంధీని కూడా ఇదే ప్రాంగణంలో భారీ సభలో ప్రసంగింపచేసి ఆయన్ను కూడా భావి ప్రధానిని చేయాలన్నది టీ కాంగ్రెస్ ఆలోచన. కొద్ది రోజులుగా జోష్ లేక నిస్సత్తువ ఆవహించిన టీ కాంగ్రెస్ శ్రేణుల్లో రాహుల్ టూర్ అయినా కొత్త ఉత్సాహం నింపుతుందని పార్టీ శ్రేణులు ఆశపడుతున్నాయి. దీనికి తోడు ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇటు తెలంగాణలో 3 రోజులు గట్టిగా పర్యటించి ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించాలని కోరి వెళ్లిపోయారు. అమిత్ షా పర్యటన ప్రభావం ఎలా ఉందో తెలియదు కానీ సాధ్యమైనంత త్వరగా రాహుల్ కూడా పర్యటించాలన్న ఆలోచనలో ఉన్నారు. అందుకే వెంటనే రాహుల్ తో కూడా 2 రాష్ట్రాల్లోనూ టూర్లు వేయించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్ రెడీ చేసేసింది. 3 ఏళ్ల తన పాలనతో కేసీఆర్ తెలంగాణలో పాజిటివ్ వేవ్ నింపేలా ముందుకు సాగుతున్నారు. తాజాగా 3 ఏళ్లలో 365 పథకాలు రూపొందించామంటూ టీ సర్కార్ ఒక పెద్ద బుక్లెట్ నే విడుదల చేసింది. ఇందులో ఒక రైతులకే 36 పథకాలు ప్రవేశపెట్టామని ఆయన చెప్పుకొస్తున్నారు. మరోపక్క తాజాగా కేసీఆర్ సర్వేలు కూడా ప్రతిపక్ష పార్టీలో కలవరం పుట్టిస్తున్నాయి. తాజాగా వెల్లడైన సర్వేలో మరోసారి విజయం టీఆర్ఎస్ కే దక్కుతుందని తేలిందంటున్నారు కేసీఆర్. కొన్ని పార్టీలు మన దగ్గర వాళ్ళకు పాపం ఇది ఏంది అనేది అర్థమైతే లేదు. జుట్లు బిక్కుంటా ఉన్నారు, అంగిలాగులు దిప్పుకుంటా ఉన్నారు. వాస్తవాలు గమనించకుండా అవాకులు చెవాకులు పేలుతా ఉన్నారు. మనం మేము సర్వే చేయించినాం. టీఆర్ఎస్ పార్టీకి 111 సీట్లు గెలుస్తుందని చెప్పి సర్వే వచ్చింది. అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రకటించినారు. గతంలో నరేంద్ర మోడీ గారికి 39% ఉండే దేశంలో ఇప్పుడు 46% అయిందని వాళ్ళు చెప్పినారు. అదే బండారు దత్తాత్రేయ గారు ఏమంటాడు, మీ సర్వే తప్పు, బోగస్ అంటాడు. మరి మీ సర్వే తప్పు అవుతుందా, బోగస్ అవుతుందా? మరి మాది బోగస్ అంటే మీది కూడా బోగసే కావాలి కదా. అంటే సర్వేలు బోగస్ అంటే మరి మీ సర్వే కూడా బోగస్ అవుతుంది ఆటోమేటిక్గా. కాబట్టి సర్వేలు బోగస్ కావు, మన దమాకులు బోగస్ ఉన్నాయి. ఇలా టీ సర్కార్ దూసుకెళ్తున్న టైంలో అమిత్ షా టూర్ బీజేపీలో కాస్తంత జోష్ నింపింది. అమిత్ షా ఏదో ఇలా వచ్చి అలా వెళ్లిపోకుండా 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించారు. ఇక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీలో లోపాలన్నీ గుర్తించి వాటికి స్ట్రాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చి వెళ్లారు. అమిత్ షా టూర్ తో తెలంగాణ బీజేపీ శ్రేణులు బాగానే బలపడ్డాయి. ఇలా 2 పార్టీలు బలంగా ఉన్న టైంలోనే రాహుల్ గాంధీ కూడా తెలంగాణలో టూరేస్తున్నారు. తెలంగాణ ఇచ్చామన్న బలమైన సెంటిమెంట్ ను ప్రజల్లో పాదుకొల్పి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చే లక్ష్యంతో రాహుల్ ఉన్నారు. అందుకే ఈ సభను బాగా సక్సెస్ చేయాలని పార్టీ శ్రేణుల్ని ఆయన ఆదేశించారు.
అందుకే టీ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు అన్ని జిల్లాలు పర్యటిస్తుంటే స్థానిక కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సభా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణలో మొదటిసారిగా అధికారిక పర్యటనకు వస్తున్న రాహుల్ బహిరంగ సభను టీ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఒకరోజు ముందే ఈ సభకు డేట్ ఫిక్స్ చేశారు. ఈ సభకు కనీసం 2 లక్షల మందిని తరలించేందుకు టీ కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. సభకు అంచనాలకు మించి జనం వస్తే ఇబ్బంది లేకుండా ఇప్పటికే స్టేడియం ప్రహరీ గోడను కూడా కూల్చేశారంటే ఈ సభ మీద టీ కాంగ్రెస్ ఏ స్థాయిలో ప్రయత్నిస్తుందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా ఇప్పుడు టీ కాంగ్రెస్ అంతా ఈ సభ సక్సెస్ కోసం ఆశగా ఎదురు చూస్తోంది. రాహుల్ సభకు టీ కాంగ్రెస్ భారీగానే కసరత్తులు చేస్తోంది. సరే, మరి రాహుల్ ఈ సభలో ఏం మాట్లాడబోతున్నారు? ఇప్పటికే రాహుల్ గ్రౌండ్ వర్క్ కంప్లీట్ చేశారా? ప్రతిపక్షాలకు ప్రజలకు సందేశమిస్తారా? లేక టీ కాంగ్రెస్ నేతలను కూడా దారిలో పెడతారా? టీటీడీపీతో దోస్తీ చేస్తామన్న ఉత్తమ్ వ్యాఖ్యలపై రాహుల్ ఎలా స్పందించనున్నారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇంత భారీ బహిరంగ సభకు రాహుల్ రావడం ఇదే మొదటిసారి. 2015లో ఆదిలాబాద్ జిల్లాలో రైతు భరోసా యాత్రకు వచ్చినా ఆ కార్యక్రమం పెద్దగా హైలైట్ అవ్వలేదు. దీంతో ఈసారి అలాంటి ఇమేజ్ పడకుండా ప్రజాగర్జన సభను భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. నిజానికి ఈ సభను సక్సెస్ చేసుకోవడం టీ కాంగ్రెస్ కి అత్యవసరం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాహుల్ సభ సూపర్ సక్సెస్ అయితేనే పార్టీ క్యాడర్ లో జోష్ పెరుగుతుంది. శ్రేణులు రాబోయే ఎన్నికల్లో మరింత ఉత్తేజంగా పనిచేస్తారు. కానీ తాజా పరిస్థితులు చూస్తుంటే రాహుల్ సభ గురించి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి సహా మరో 4-5 సీనియర్లు తప్ప మిగిలిన పార్టీ నేతలు పెద్దగా ఆసక్తి చూపుతున్నట్లు కనిపించడం లేదు. స్వతహాగా కాంగ్రెస్ లో ఉన్న గ్రూప్ రాజకీయాలు అధినేత బహిరంగ సభలో కూడా కంటిన్యూ అవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పదవుల పందేరంలో ముందుండే కాంగ్రెస్ నేతలు పనుల విషయానికొస్తే వెనక ఉంటారన్నది మరోసారి బయటపడుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్లు, మాజీ మంత్రుల లిస్టు పెద్దదే ఉన్నా సభ కోసం చిత్తశుద్దిగా పనిచేస్తున్న వాళ్లు పట్టుమని 10 మంది కూడా లేరన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీలో కుమ్ములాటలు ఎలా ఉన్నా రాహుల్ సభను సక్సెస్ చేయడానికి తీవ్ర స్థాయిలో కసరత్తులు చేస్తున్నారు. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా అసలుకే ఎసరొచ్చే ప్రమాదం ఉండటంతో భారీగా జన సమీకరణ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కో సెగ్మెంట్ నుంచి కనీసం 5,000 మందిని తీసుకొచ్చేలా ప్రయత్నిస్తున్నారు. పార్టీలో కుమ్ములాటలు ఇలా ఉంటే రాహుల్ మాత్రం తన పని తాను సైలెంట్ గా చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. ఈ సభలో తానేం మాట్లాడాలో, ఎవరిని ఎలా ఎండగట్టాలన్న అంశాలపై పూర్తిస్థాయి క్లారిటీతో ఉన్నాడు యువనేత. ఇప్పటికే పార్టీలో ఎవరేం చేస్తున్నారన్న దానిపై టీ కాంగ్రెస్ నుంచి వచ్చే రిపోర్టులు నమ్మకుండా సొంత టీంను రంగంలోకి దించి క్షేత్రస్థాయి నుంచి వాస్తవాలు తెలుసుకున్నారు రాహుల్. ఈ మధ్యకాలంలో రాహుల్ టీంలు తరచూ హైదరాబాద్ లో వాలిపోతున్నాయి. ఇటీవల ఖమ్మం మిర్చి రైతులకు జరిగిన దారుణాన్ని ప్రతిపక్షంగా కాంగ్రెస్ సరైన స్థాయిలో క్యాష్ చేసుకోలేకపోయిందన్న రిపోర్ట్ రాహుల్ కి చేరింది. ఇదొక్కటే కాదు, నీళ్లు, నిధులు, నియామకాల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఈ 3 అంశాల్లోనూ మాట నిలబెట్టుకోలేకపోయిందన్న అంశాన్ని కాంగ్రెస్ సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయిందన్న విమర్శలు కూడా రాహుల్ దృష్టికి వెళ్లినట్టు సమాచారం. వీటితో పాటు పలు ఇతర అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ జరిపిన రాహుల్ టీం ప్రజాగర్జనలో ప్రతిపక్షాన్ని ఎండగట్టేందుకు అవసరమైన కంటెంట్ యువనేతకు ఆల్రెడీ ప్రొవైడ్ చేసింది. తెలంగాణ ఇచ్చినటువంటి ఖ్యాతి తమదేనని చెప్పుకొని ఇతర తనకు దూరమైన వర్గాలను మరి దగ్గర చేసుకుని వారి బలంతో ఎన్నికల్లో గెలవడానికి వ్యూహాన్ని ఇప్పటి నుంచి అమలు చేయకపోతే అది కాంగ్రెస్ మరింత చతికిలబడే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్లో బహుళ నాయకత్వం, కాంగ్రెస్కు తానే శక్తివంతమైన నాయకుడు, నమ్మకమైనటువంటి చెప్పుకున్నటువంటి మాజీ పిసిసి అధ్యక్షుడే ఒక ఫైన్ డే టీఆర్ఎస్లో చేరిపోయాడు. అధికారము, డబ్బు అనేది ప్రధానమైన పాత్ర వస్తుంది ఈ రోజుల్లో. మరి ఎంతమంది నిజాయితీగా, నిబద్ధతగా కాంగ్రెస్కు ఒక బలమైనటువంటి కోట లాంటి తెలంగాణలో మరి ఎందుకు చదివిపోయేదని వాళ్ళు ఆత్మవిశ్వాసం చేసుకుని తదనుగుణంగా వాళ్ళు వ్యూహాన్ని రచన చేసుకుంటే వాళ్ళు ముందుకు పోగలుగుతారు. ఈ భారీ బహిరంగ సభలో రాహుల్ ప్రధానంగా మాట్లాడే అంశం తెలంగాణ. కేవలం కాంగ్రెస్ ప్రోద్బలం, ప్రయత్నం వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందన్న అంశాన్ని రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేయనున్నారు. కాంగ్రెస్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్న అంశాన్ని గట్టిగా చెప్పుకొచ్చి ప్రజల మద్దతు కూడగట్టుకోవాలన్నది రాహుల్ టూర్ లక్ష్యం. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా రాహుల్ సభ కొనసాగనుంది. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లైన తరుణంలో సర్కార్ వైఫల్యాలను గట్టిగా ఎండగట్టాలని రాహుల్ సిద్ధమవుతున్నారు. ఇందులో ప్రధానంగా రైతుల ఆత్మహత్యలు, దళితులకు 3 ఎకరాల భూమి, నిధులు, నీళ్లు, నియామకాల్లో టీఆర్ఎస్ వైఫల్యాలను
రాహుల్ కడిగి పారేస్తారని టీ కాంగ్రెస్ శ్రేణులు చెప్పుకొస్తున్నాయి. సెక్రటేరియట్ దగ్గర రైతుల ఆత్మహత్యలు, ఖమ్మం మిర్చి రైతుల్ని సంకెళ్లు వేసి తీసుకెళ్లడం లాంటి అంశాలపై రాహుల్ ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఇక కేసీఆర్ ప్రకటించిన ముస్లిం రిజర్వేషన్ల అంశంపైన రాహుల్ తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ నిర్ణయం లౌకికవాదానికి వ్యతిరేకం అన్న కోణంలో రాహుల్ స్పందించనున్నారు. మొత్తంగా ఈ అంశంపై వైల్డ్ గా రియాక్ట్ అవ్వడం వల్ల అధికార పార్టీకి ఉన్న ముస్లిం ఓటు బ్యాంకును దెబ్బకొట్టొచ్చన్నది రాహుల్ ఆలోచనలా కనిపిస్తోంది. ఇక ఈ అన్నింటితో పాటు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకి అనుకూలంగా ఓటేయడానికి టీఆర్ఎస్ సిద్ధంగా ఉన్న అంశం మీద రాహుల్ స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఇది ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టే ప్రజాగర్జనే అయినా దీని వెనక దాగిన మరో లక్ష్యం 2019లో తెలంగాణలో అధికారమే. రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే క్యాడర్ను సిద్ధం చేయడమే సభ అసలు ఎజెండా. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందన్న ఉత్తమ్ మాటల్లో అంతరార్థమిదే. టీఆర్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా కలిసొచ్చే ఏ పార్టీతోనైనా పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ పరోక్షంగా టీడీపీకి ఓపెన్ ఆఫర్ ఇచ్చింది కూడా ఇందుకే. ఈ విషయం రాహుల్ కి తెలిసే జరిగిందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా 2019 అధికార పీఠం లక్ష్యంగా అన్ని వ్యూహాలకు ఈ బహిరంగ సభనే కేంద్రంగా చేసుకోవాలని చూస్తోంది టీ కాంగ్రెస్. లీడర్లు, క్యాడర్లు ఎంత కష్టపడినా పార్టీలో నేతల మధ్య ఐక్యత లేకపోతే గెలవడం కష్టమన్న సంగతి కాంగ్రెస్ హైకమాండ్ కి తెలియంది కాదు. దీన్ని కూడా ఈ టూర్లోనే సరిచేయాలనుకుంటున్నారు రాహుల్. ఇప్పటికే టీ కాంగ్రెస్ లో చాలా గ్రూపులున్నాయి. సీఎం సీట్ రేస్ లో చాలా మంది సీనియర్లు ఉండటంతో అందరి మధ్య దూరం, వైరం పెరిగిపోతున్నాయి. ఉత్తమ్, జానా మీద కోమటిరెడ్డి కోపంగా ఉన్నారు. ఛాన్స్ వస్తే డీకే అరుణ, జైపాల్ రెడ్డి వంటి వాళ్లు కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు. పార్టీ కోసం కష్టపడాల్సిన అవసరం వస్తే ఎవరి కోసమో మేమెందుకు కష్టపడాలన్న ఆలోచనతో ఉన్నారు. ఇది తెలంగాణలో కాంగ్రెస్ ఎదుగుదలకు అడ్డుకట్ట వేస్తోంది. రాహుల్ గాంధీ వస్తే పార్టీని నడిపేది ఎవరు అనేది క్లారిటీ వస్తుందని అంతా ఎవరికి వాళ్లు యువనేతకి ఇచ్చేందుకు రిపోర్టులు రెడీ చేసుకుంటున్నారు. కానీ రాహుల్ మాత్రం ఈ ఇబ్బందుల్ని తీర్చి వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నారు. సంగారెడ్డి సభ అందరూ ఎదురు చూస్తున్నారు. సంగారెడ్డి సభలో ఏం చెప్పబోతున్నాడు, కేంద్రం మీద, రాష్ట్ర ప్రభుత్వాల మీద సరి ఎవరు ఈ రేపు రానున్న వార్ లీడర్ ఎవరు, రేపు రానున్న ఎన్నికల్లో ఎవరు, ఇంకా 2 సంవత్సరాలు ఇంకేమైనా ముందుకెళ్తే సంవత్సరం 6 మాసాలు అన్నట్టు కేంద్రము, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరులో తక్షణమే జరగాల్సింది ఏమిటంటే ఆయన ఎన్ని సభలు పెట్టినా ముందు ఆర్గనైజేషన్ సరి చేసుకోవాలా. తెలంగాణలో బీజేపీ, టీడీపీ ఉన్నా బీజేపీలో నాయకులు లేరు, టీడీపీలో పార్టీని నడిపించే నాయకులు లేరు. అందుకే కాంగ్రెస్ కు కలిసి వస్తుందని నమ్మకం. రాహుల్ గాంధీ రావడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు. ప్రశాంత్ కిషోర్ వ్యూహం వల్ల 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకుందని, ఎన్నికల తర్వాత రాజకీయం చేయడంలో ఫెయిల్ కావడం వల్లనే గోవా, మణిపూర్లో అధికారం పోయిందనే అభిప్రాయం కొందరిలో ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బూత్ లెవెల్ మేనేజ్మెంట్ టీ కాంగ్రెస్ కే సాధ్యమని, ఇప్పటికీ కింది స్థాయిలో కాంగ్రెస్ క్యాడర్ బలంగా ఉందని, కాస్తంత ఫైట్ చేస్తే కాంగ్రెస్ కి ఆ ఛాన్స్ ఉందన్న అభిప్రాయాలున్నాయి. రాహుల్ కాస్తంత వీటి మీద దృష్టి పెడితే విజయావకాశాలు మెరుగవుతాయన్నది చాలా మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ ఆ బాధ్యతలు భుజానికెత్తుకుంటే పార్టీని పవర్లోకి తీసుకురావడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు టీ కాంగ్రెస్ నేతలు. తెలంగాణ ఇచ్చామన్న ధీమాతో తెలంగాణలో ముందుకెళ్తారు సరే, మరి ఏపీలో రాహుల్ ఎలా ముందుకెళ్లనున్నారు? జూన్ 4న గుంటూరులో జరగబోయే సభకు ఏ ముఖం పెట్టుకొని వస్తారు? విభజన అంశాన్ని ఎలా సమర్థించుకుంటారు? ఏపీ కాంగ్రెస్ కి ఎలా పునరుజ్జీవం ఇస్తారు? విభజన పాపం మోస్తున్న ఏపీ కాంగ్రెస్ కు యువనేత రాకతో మోక్షం వస్తుందా? తెలంగాణలో రాహుల్ ధీమాగా, ధైర్యంగా వెళ్లడానికి, అక్కడ తాను బహిరంగ సభ పెట్టడానికి టీ కాంగ్రెస్ కి పూర్తి స్థాయి ధైర్యం ఉంది. కానీ ఇలాంటి సభను ఏపీలో పెట్టాలంటే మాత్రం రాహుల్ చాలా ఆలోచించాల్సిందే. విభజన తర్వాత మొదటిసారిగా రాహుల్ ఏపీకి వస్తున్నారు. జూన్ 4వ తేదీన గుంటూరు జిల్లాలో రాహుల్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రత్యేక హోదా మీద ఈ సభ నిర్వహించేందుకు ఏపీ కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు రాహుల్ తో పాటు పలువురు జాతీయ నేతల్ని కూడా హాజరయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తోంది ఏపీ కాంగ్రెస్. తెలంగాణతో పాటు ఏపీలో కూడా అమిత్ షా టూర్ వేశారు. ఈ కోవలోనే ఏపీలో కూడా రాహుల్ తో టూర్ వేయించాలని చూస్తోంది కాంగ్రెస్. ఇంతవరకు బాగానే ఉంది, కానీ రాహుల్ సభకు చాలా ఆటంకాలున్నాయి. అన్నింటికన్నా ముందు ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఉనికే లేదు. విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగైపోయింది. మరో 10 ఏళ్ల వరకు అక్కడ కాంగ్రెస్ తేరుకునే ఛాన్సే లేదు. పరిస్థితులు అప్పటికీ కోలుకోకపోతే మరో 10 ఏళ్లు ఆగాల్సిందే. ఇలాంటి టైంలో ఏపీలో పార్టీని పునరుజ్జీవం చేయడం చాలా పెద్ద టార్గెట్.
ఆ బాధ్యత రాహుల్ ఒక్కడి మీదే ఉంది. ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ జనం ముందుకెళ్లాలంటే ప్రత్యేక హోదా అంశం ఒక్కటే మార్గం. దానికోసమే పోరాటం చేయాలి. ప్రత్యేక హోదా అంశంలో కాంగ్రెస్ తన స్టాండ్ బలంగా చెప్పుకోవాలి. ప్రత్యేక హోదా పేరుతో ముందుకెళ్తే కాస్త ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. కానీ ఎంతమందిలో నమ్మకం కలిగిస్తారన్నది మాత్రం చెప్పలేం. ఈ విషయంలో విజయం సాధించి ఏపీలో ప్రజల్ని ఆకట్టుకుంటే ఓకే, లేకపోతే 2019లో కూడా కాంగ్రెస్ కి శూన్య హస్తం తప్పదు. ఏపీలో కాంగ్రెస్ పునరుజ్జీవనం బాధ్యత కేవలం రాహుల్ గాంధీ మీదే ఉంది. ప్రత్యేక హోదా విషయంలో సరైన సంజాయిషీ ఇస్తే తప్ప అక్కడ ప్రజలు కాంగ్రెస్ ను విశ్వసించే పరిస్థితిలో లేరు. ఎందుకంటే విభజన సమయంలో ఇవ్వాల్సిన టైంలో ఇవ్వగలిగిన అధికారం ఉండి కూడా ఇవ్వలేదన్న అపవాదు కాంగ్రెస్ మీద ఉంది. అప్పుడు తమ అభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని విభజించి రాజధాని కూడా లేని రాష్ట్రంగా ఏపీని వదిలేసి కనీసం ప్రత్యేక హోదా కూడా ఇవ్వకుండా తన రాజకీయాలు చూసుకున్న కాంగ్రెస్ ఇప్పుడు జనం ముందుకు ఇలా రావడానికి కేవలం ఓట్ పాలిటిక్సే కారణమని ఏపీ ప్రజలకు తెలియంది కాదు. అయినా సరే ఆ భావనను అధిగమించేలా రాహుల్ ప్రసంగం, పర్యటన ఉండాలి. ప్రత్యేక హోదా చట్టసభల్లో శాంటమ్ శాంటోరం అని గర్భగుడి అంటామే దేవాలయాలకి, అలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థకు గర్భగుడి లాంటి గర్భగుడిలో నిర్ణయం జరిగితే సాకులు చెప్పటం అనేది ఎట్లాగా సమర్థించుకుంటారో. మోడీ అయితే ఆ రోజు పార్లమెంట్లో లేడు, వెంకయ్య నాయుడు ఉన్నాడే, అరుణ్ జైట్లీ ఉన్నారే, సుష్మా స్వరాజ్ ఉన్నది, తర్వాత అద్వానీ ఉన్నారే. ఏమిటి ఇది? ఎవరికి అర్థం కాలే. ఒక్క బీజేపీ నాయకులకి ఏమన్నా అర్థమైతే అవుతుంది తప్ప, అది ఒక రకంగా చూస్తే తెలుగుదేశాన్ని చెక్ పెట్టడానికి అన్న భావమే కలుగుతుంది తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సహాయం నిరాకరించడమే తప్ప మరొకటి కాదు. నిజానికి ఏపీలో కునారిల్లిపోయిన కాంగ్రెస్ ను బతికించడం అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇక్కడ రాహుల్ది దాదాపుగా ఒంటరి పోరే. ఏపీ కాంగ్రెస్ లో కనీసం ముందుకొచ్చే నాయకులు కూడా పెద్దగా లేరు. ఒకరిద్దరు పెద్దలు తప్ప ఎవరూ కాంగ్రెస్ నేతలుగా చెప్పుకోవడానికి సిద్ధపడటం లేదు. ఇలాంటి టైంలో ఏపీలో ప్రత్యేక హోదా అంశం మీద రాహుల్ సభ పెట్టడం నిజంగా ఓ పాజిటివ్ అంశమనే చెప్పుకోవాలి. ఈ సభ తర్వాత ఏపీ కాంగ్రెస్ నేతల్లో కొత్త నమ్మకం కలిగించే అవకాశం వస్తుందన్న అభిప్రాయాలున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో రాహుల్ టూర్ల మీద కాంగ్రెస్ హైకమాండ్ చాలా ఆశలు పెట్టుకుంది. ఓవైపు నుంచి 3 ఏళ్లుగా కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటూ మోడీ జైత్రయాత్ర చేస్తున్నాడు. యూపీ విజయం తర్వాత మోడీ దూకుడు మరింతగా పెరిగింది. అమిత్ షా కూడా ఇప్పటి నుంచే 2019 టార్గెట్ గా టూర్లు చేస్తున్నాడు. ఇలాంటి టైంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ లో జోష్ నింపే అవకాశం ఒక రాహుల్ కే ఉంది. ఇప్పుడు రాహుల్ కూడా చేస్తోంది అదే. ఇప్పటికే రాహుల్ గాంధీ చాలా రాష్ట్రాల్లో తిరిగాడు. కానీ మోడీ వచ్చాక మాత్రం గత 2 ఏళ్లలో రాహుల్ గాంధీ టూర్లు కాంగ్రెస్ కి కాస్త కలిసొచ్చాయి. గతేడాది బీహార్ ఎన్నికల్లో మహాకూటమితో చేతులు కట్టాలన్న రాహుల్ నిర్ణయం పార్టీకి పునరుజ్జీవమిచ్చింది. రాహుల్ గాంధీ మరి యూపీ మాజీ ముఖ్యమంత్రి సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్తో సహా కలిసి 4వ తేదీన ఆంధ్రప్రదేశ్లో పర్యటనకు వస్తున్నారు. అక్కడ వాళ్ళు ఇద్దరు కలిసి ఒక ఉమ్మడి బహిరంగ సభలో ప్రసంగించారు. అంటే దీనికి ఏనికి సంకేతము? ఇంకో పార్టీ యువ నాయకుడు అయినటువంటి ఒక ఉత్తరాది పార్టీకి చెందినటువంటి అఖిలేష్ను కూడా వెంటపేసుకున్నాడంటే ఈ మైత్రి, ఈ బంధం అనేది రానున్న లోక్సభ ఎన్నికలకు కూడా కొనసాగుతుందనేది, ఈ మైత్రిని దక్షిణాదిలో కూడా విస్తరింపజేసి రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందడానికి వ్యూహంతో కాంగ్రెస్ ముందుకు కదులుతోంది. కాంగ్రెస్ ఇంతకుముందు చేసినటువంటి కపట నాటకాలు కట్టిపెట్టి నిర్దిష్టమైన ప్రణాళికతో ఒక విశ్వసనీయతను పెంపొందించుకుంటే ఆంధ్రప్రదేశ్లో మళ్లీ బట్టగట్టగలుగుతుంది, కొన్ని స్థాయిలో సాధించగలిగే పరిస్థితి ఉంటుంది. ఢిల్లీ సహా చాలా రాష్ట్రాల్లో అత్యంత దయనీయ స్థితికి పడిపోయిన కాంగ్రెస్ ని బీహార్లో మాత్రం 26 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ని గెలిపించాడు. ఇక తాజాగా 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా పంజాబ్ లో కాంగ్రెస్ కి ఘన విజయం అందించారు. ఇందులో గోవా, మణిపూర్లలో కూడా బీజేపీ కన్నా ఎక్కువ సీట్లు దక్కించుకున్నాడు. కానీ సంకీర్ణ సూత్రాలు అప్లై చేయడంలో కాస్త ఆలస్యం చేయడం వల్ల ఆ 2 రాష్ట్రాల్లో అధికారానికి దూరమయ్యారు. లేకపోతే గడిచిన 2 ఏళ్లలో 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ కొత్తగా అధికారంలోకి వచ్చేది. కానీ ఓవరాల్ గా మోడీ లాంటి నాయకుడిని ఢీకొట్టడానికి రాహుల్ కి సత్తా చాలకపోయినా ఎక్కడా వెనకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకెళ్లడాన్ని మాత్రం మెచ్చుకోవాలి.